బాస్ హౌస్లో ప్రెజెంట్ అసలు ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా. ఆ అప్డేట్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. మీరైతే ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారో ఒక కామెంట్ అయితే చేయండి. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో పద్మావతి 2.0 టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ అప్డేట్ కూడా నేను మీకు ఇచ్చేసాను ముందు వీడియోలో. అండ్ ఈ వీడియో వచ్చేసి అసలు ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్ అందరి మైండ్ సెట్ ఎలా ఉంది, ఏమేమి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎవరిని అనుకుంటున్నారు అని నేనైతే మీకు చెప్పేస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే నిఖిల్ టీం ఉందో, నిఖిల్ టీం వాళ్ళందరూ గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెష్ అయిపోయారు, వచ్చి లంచ్ చేసేసి మళ్ళీ వాళ్ళు ఏదైతే టాస్క్ జరిగిందో ఇందాక అక్కడికి వచ్చి అయితే కూర్చొని జస్ట్ నార్మల్గా టాక్స్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ అబ్బాయి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచిగా లంచ్ ప్రిపేర్ చేసుకున్నారు. కూర్చొని తినేసిన తర్వాత పృథ్వీ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. పృథ్వీ బిహేవియర్ అస్సలు మంచిగానే లేదు. ఎంత రూడ్గా ఎంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నాడో పృథ్వీ అసలు. అయినా సోనియా అంత ప్యాంపర్ చేస్తుంది కదా, పృథ్వీకి ఈ బిహేవియర్ కరెక్ట్ కాదు అని చెప్పాలి కదా అని చెప్పేసి సోనియా గురించి అయితే యష్మి, ఇంకా ప్రేరణ, అభయ్, ఓం అండ్ నబీల్ అయితే మాట్లాడుకుంటున్నారు. నేను ఎంత నార్మల్గా చేసినా కానీ సోనియా కావాలనే వాయిస్ రేజ్ చేసి నాతో మాట్లాడితే నేను కూడా బరాబర్ అట్లనే మాట్లాడతాను. సోనియాకి నేను అట్లనే రిప్లై ఇచ్చినప్పుడు సోనియా నాతో గట్టిగా మాట్లాడుతుంది కనిపించలేదు, కానీ నేను గట్టిగా మాట్లాడేదే కనిపించిందా. వాళ్ళిద్దరూ పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు అయితే వచ్చి నాతో వాదించారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి. బయాస్డ్గా ఉన్నావు నువ్వు అని చెప్పి నన్ను అంటే నాకు కోపం వచ్చింది, అందుకనే నేను మాట్లాడాను, లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని చెప్పేసి నబీల్ కూడా అన్నాడు. అండ్ తర్వాత అభయ్ వచ్చేసి మనం ఏంటి ఇక్కడ గేమ్ అనేది ఎంత కంట్రోల్డ్గా ఎట్లా ఉన్నాం అనేదే మన క్యారెక్టర్. సో నేను అదే చూశాను. మన టీం వాళ్ళందరూ అసలు అట్లా ఏం చేయలేదు, అందరు చాలా నార్మల్గా మంచిగా ఆడారు. అది వరకు నాకు హ్యాపీగా ఉంది. పృథ్వీ గురించి అసలు తీసేయండి, అసలు వాడు వర్స్ట్ బిహేవియర్ అని చెప్పేసి అబ్బాయి అయితే పృథ్వీ గురించి మాట్లాడుకుంటున్నాడు. సో వీళ్ళ టీమ్మేట్స్ అందరూ కలిసి ఈ డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు. అండ్ తర్వాత ఓం ఆదిత్య గారు కూడా వచ్చి నేను నిఖిల్కి కూడా చెప్పాను పృథ్వీని కంట్రోల్ చేయమని, కానీ అసలు వాళ్ళు ఎవ్వరు కంట్రోల్ అవ్వట్లేదు, అందరూ అవుట్ ఆఫ్ ఆర్డర్లోనే ఉన్నారు అని చెప్పేసి యష్మి అంటుంది. వాళ్ళు చాలా ఫాల్స్ గేమ్ ఆడుతున్నారు, నేను ఇట్లా పిచ్చి గేమ్స్ కానీ నేను ఇట్లా పిచ్చిగా నేనైతే ఆడను అని చెప్పేసి అయితే యష్మి మాట్లాడుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఓం గారు కూడా చెప్పారు అసలు ఆ టీం మొత్తమే చాలా ర్యాష్గా ఉన్నారు, అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అందరు అట్లానే ఆడుతున్నారు అని చెప్పేసి వీళ్ళైతే గ్రూప్ డిస్కషన్ చేసుకుంటున్నారు. అండ్ ఈ టీంలో ఎవరినైనా ఎలిమినేట్ చేయాలి అని ఉంటే మేమందరం ఫస్ట్ అయితే పృథ్వీనే ఎలిమినేట్ చేస్తాము బికాస్ ఆఫ్ హిస్ రూడ్ బిహేవియర్ అని చెప్పేసి టీం అందరూ అయితే మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో అప్డేట్ అయితే ఇది. మరి ఈ కాన్వర్సేషన్ మీద అసలు వీళ్ళు ఒక్క టీం గురించి ఒక టీం ఇట్లా మాట్లాడుకోవడం గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ అయితే చెప్పండి.